ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ రాజకీయ కుట్ర ఉందని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులతో సంబంధం ఉన్న ఉద్యోగులు కావాలని ఇలా చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను బలి తీసుకునే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. హాస్టళ్లలో కొంతమంది టిఆర్ఎస్ లో ఉన్న నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయి. అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సిందే అని కూడా మేము కోరుతా ఉన్నాం. పిల్లలు బాగుండాలనే ఇవాళ మెస్ ఛార్జీలు పెంచి 150 రూపాయల దాకా మరి పిల్లల కోసం 70% పెరిగితే పెంచిన తెల్లారి నుంచి ఇది ఏదైతే మంచి పథకం చేస్తామో తెల్లారి దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉల్టా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళ పరుస్తున్నారు.